చేసుకుంటూ ఉన్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారికి నా యొక్క ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటాను. అలాగే ఇక్కడ రావడానికి కారణమైనటువంటి రవి అన్న గారికి, అలాగే వారి కుటుంబానికి నా యొక్క మనసారా నిండు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ తెలుగు అర్థమవుతుంది కదా? చాలా బాగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. మరి నేను కొద్ది నిమిషాలు దేవుడి వాక్యాన్ని ఒక దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకుందాం. ఆ వాక్యం చదువుకున్న తర్వాత నేను నా సాక్ష్యాన్ని, నా పరిచర్యని, సమస్తాన్ని కూడా మీకు తెలియజేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము. కొలస్సియన్స్ చాప్టర్ 4 verse 5. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకునుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యము కొరకు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఎంతవరకు ఆరాధన చేసి మిమ్మల్ని మహిమపరచాం. ద్వితీయోపదేశ కాండములో నిన్ను ప్రేమించాలని, నిన్ను సేవించాలని దేవజనుల ద్వారా నీ అమూల్యమైన మాటలు మేము విని ఉన్నాం ప్రభువా. దీనుడను నీ దాసుడును నన్ను నా తండ్రి మీ శిలువ చాటును మరుగుపరుచుకొని మీ విలువైన మాటలు నా ద్వారా మీ బిడ్డలందరికీ వారి క్షేమాభివృద్ధి కొరకు మాట్లాడమని, అభివృద్ధి పరచమని, దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కాలము, సమయము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అన్నమాట. ఎందుకంటే మన జీవితంలో ఒక్కసారి వెళ్ళిపోయావంటే అవి మళ్ళీ తిరిగి రానివి ఏవైనా ఉన్నాయంటే అది 1 కాలము, 2 సమయము. అది ఒకసారి మనం విడిచి వెళ్ళిపోతే మనం ఎంత ప్రయత్నము చేసినా అవి మళ్ళీ మనము తిరిగి తెచ్చుకోలేము. కాబట్టి మనకి కాలము ఉన్నప్పుడు, మనకి దేవుడు సమయం ఇచ్చినప్పుడు, మనకి బలము ఉన్నప్పుడే దాన్ని మనం సద్వినియోగం, అంటే దాన్ని బాగా మనం ఏం చేయాలి? యూజ్ చేసుకోవాలి. హల్లెలూయా. ఏం చేసుకోవాలి? అది ఒకవేళ ఎవరైతే కరెక్ట్గా కాలాన్ని, ఎవరైతే సమయాన్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటారో వాళ్ళు తొందరగా జీవితంలో స్థిరపడగలరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే కాలమును మిస్ చేస్తారో, అదిగా చెప్పినట్టు లోక ప్రేమల కోసం పరిగెత్తి ఆ మనుషులు మారిపోయిన తర్వాత, చేంజ్ అయిపోయిన తర్వాత అది టైం వేస్ట్, ఆయనకి వర్క్ వేస్ట్, ఆయనకున్న బలం కూడా పోతుంది. హల్లెలూయా. వెనక్కి తిరిగి చూస్తే ఏమీ కూడా ఉండదు దేవుని బిడ్డలారా. అయితే దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది ఏంటంటే కాలముని, సమయం మనము పోనివ్వకూడదు. హల్లెలూయా. సమయం ఏం చేయకూడదు మనం? ఒక కీబోర్డ్ నేర్చుకున్న ఒక ఆయన ఉన్నాడంటే ఆ కీబోర్డు కోసం అతను చాలా సమయాన్ని వెచ్చించాలి. చాలా సమయం పెట్టి కూర్చుంటేనే ఒకటి నేర్చుకోగలడు. మన సమయాన్ని దేనికి ఇస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్గా పరిగణలోనికి తీసుకోవాలి. మన సమయాన్ని దేనికి ఇస్తున్నాం? అందరూ చెప్పే మాట, ఫర్ ఎగ్జాంపుల్ మనం టీవీ చూడటానికి ఎక్కువ ఇస్తే అదే నిన్ను ఏలుబడి చేస్తుంది. సెల్ ఫోన్కి నీ టైం ఎక్కువగా ఇస్తే అదే నిన్ను ఏలుబడి చేస్తుంది. లోకానికి నీ సమయము ఇస్తే అదే నిన్ను ఏలుబడి చేస్తుంది. దేవుడికి నీ సమయాన్ని అనుగ్రహిస్తే దేవుడే నిన్ను ఏలుబడి చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో మన యొక్క సమయాన్ని ఎవరికి ఇస్తున్నాం? ఈరోజు మన సమయాన్ని ఎవరికి ఇస్తున్నాం? దేని కొరకు కేటాయిస్తున్నాం? దేవుని బిడ్డలారా గమనించండి. ఒక మనిషికి చదువుకోవడానికి ఒక సమయం ఉంటుంది. ఒక మనిషికి
చదవడానికి ఒక సమయం ఉంటుంది. ఆ టైంలో నువ్వు చదివేయాలి. చదివిన తర్వాత ఏం చేయాలి? ఉద్యోగానికి వెళ్ళాలి. ఉద్యోగానికి వెళ్ళిన కొన్ని రోజులకే వివాహం చేసుకోవాలి. వివాహం చేసుకున్న తర్వాత దేవుని ఆశీర్వాదాలన్నీ కూడా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ వస్తూనే ఉంటాయి. అవి రావాలి అంటే ముందు మనల్ని మనము సరి చేసుకోవాలి. మనల్ని మనము స్టెబిలిటీగా ఉంచుకోవాలి. స్టెబిలిటీగా అంటే ఫస్ట్ రావాల్సిన స్టెబిలిటీ మైండ్లో మనకి స్టెబిలిటీ ఉండాలి. అన్నగారు సాక్ష్యంలో చెప్పారు కదా, ఆయన ఒకరోజు చూస్తే ఆంధ్రాలో ఉంటాడు, ఒకరోజు చూస్తే తమిళనాడులో ఉంటారు, ఈరోజు చూస్తే కర్ణాటకలో ఉన్న, లాస్ట్ టైం చూస్తే 21 to 30 వరకు కన్యాకుమారిలో ఉన్నాను. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇదంతా కూడా నేను నార్మల్గా ఉంటే తిరిగేవాడిని కాదు, కానీ దేవునిలో ఉన్నాడు కాబట్టి దేవుని పరిచర్య కోసం ఆయన చెప్పాడు కదా, మనము యేసు ప్రభుని ప్రేమిస్తే ఆయన సేవ చేయాలి. మనం ఆయన సేవ ఎవరైతే చేస్తాడో, ఆయన సేవ చేసిన ఆయన సేవకుల్ని దేవుడే సేవకులకు ఎక్కడెక్కడ అవసరపడుతుందో అక్కడక్కడికి దేవుడే తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అవన్నీ కూడా మనం మన జీవితంలో చూడాలి అంటే దానికి కావాల్సింది ఏంటి తెలుసా? ముందు మనకి స్టెబిలిటీ స్టాండర్డ్ కావాలి. స్టెబిలిటీ స్టాండర్డ్ ఎప్పుడైతే వస్తుందో ఒక మనిషికి తొందరగా ఆయన అభివృద్ధి చెందుతాడు. నేను బైబిల్ కాలేజీలో స్టూడెంట్స్ చెప్పినప్పుడు, నూతనంగా సేవకు వెళ్ళేటువంటి సేవకులు యవనస్తులు, ఇక్కడ అందరూ చాలా యవనస్తులు ఉన్నారు, చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. యవనంలో ఉన్నటువంటి మీరు దేవుని చేతిలో బాణముల వంటి వారు, మీరు బలవంతులు. దేవునికి స్తోత్రం. అది మీ బలం కాదండి, దేవుని బలం. మన బలము ఏముంది? చిన్న షుగర్ వస్తే బలం పోతుంది, బీపీ ఎక్కువైతే బలం పోతుంది. కానీ మన లోక బలం, మన యొక్క శరీర బలము బలం కాదు. మన శరీర బలంతో ఏమి చేయలేము. దేవుని బలముతోనే సమస్తాన్ని జయించగలం, రోగాన్ని జయించగలం, అప్పుల్ని జయించగలం, బాధలను జయించగలం, కష్టాలను జయించగలం. ఈ నిన్నటి రాత్రి ఎందుకు ఈ జీవితం చనిపోదాం అనుకున్న ఆ ఆలోచనలు కూడా మనం జయించగలం దేవుని బలము చేత. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనుషులు పై రూపాన్ని చూస్తారు. ఇతను తెల్ల సొక్క వేసుకున్నాడా, నల్ల సొక్క వేసుకున్నాడా, తెల్లగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, ఎలా ఉన్నాడు, రిచ్గా ఉన్నాడా, పూర్గా ఉన్నాడా, మనిషి ఎలా ఉన్నాడు అని చెప్పి మనిషిని టాలీ చేస్తాడు. కానీ దేవుడు ఒక్కటే నీ హృదయంలో ఉన్న బాధను చూస్తున్నాడు, నీ హృదయంలో ఉన్న వేదనను చూస్తున్నాడు, నీ హృదయంలో ఉన్న ఆశను చూస్తున్నాడు, నీ హృదయంలో ఉన్నటువంటి ఆకాంక్షను చూస్తున్నాడు. నీకు ఏది కావాలో మనిషి ఇవ్వలేడు, నీ తల్లి ఇవ్వలేదు, నీ తండ్రి ఇవ్వలేడు, నీ స్నేహితుడు ఇవ్వలేడు, నీ బంధువులు ఇవ్వలేడు, నీ క్లోజ్ ఫ్రెండ్ కూడా ఇవ్వలేదు. నీకు ఏది కావాలో, నీకు ఏది కావాలో, ఏ టైంలో కావాలో కరెక్ట్ టయానికి అందించేవాడు. స్విగ్గీ వాడు కూడా రాలేదు టయానికి. స్విగ్గీ, జొమాటో ఏది కూడా రాలేదు. ఆడికి ఏదో ట్రాఫిక్ మధ్యలో వచ్చిందంటే టైం పోతుంది, మీ బండి మిస్ అయిపోతుంది. వాడు కూడా టయానికి రాలేడు. కానీ నజరేయుడైన యేసు టయానికి వస్తాడు, టయానికి సమస్తాన్ని చేస్తాడు. నీకేది కావాలో, ఎప్పుడు కావాలో, ఏ టైంలో ఇవ్వాలో ఆయన అనుగ్రహించి వెళ్ళిపోతాడు. ఏలియాకి కాకుల ద్వారా చికెన్ మటన్ ఇచ్చినట్టు ఏమిచ్చాడు? బెచ్చిచ్చాడా? హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ కరువులో చచ్చిపోతున్నారు జనాలు, కానీ ఏలియా కరువు కాదు. కరువులోనే దేవుడు కాకుల ద్వారా, కాకు యొక్క స్వభావం ఏదైనా ఉంటే లాక్కెళ్ళిపోతాయి. ఏదైనా ఉంటే కాకి ఏం చేస్తుంది? చేతిలో ఉన్నది లాక్కెళ్ళి, కానీ ఏదైతే లాక్కెళ్ళిపోతుందో లాక్కెళ్ళిపోయిన దాని నుంచి తిరిగి నీకు దేవుడు తీసుకొచ్చి ఇస్తాడు. నీ యొక్క ఉద్యోగంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, నీ ఇంట్లో కావచ్చు, నీ ఊర్లో కావచ్చు, నీకు ఎక్కడెక్కడ నీ చేతిలో నుంచి లాగేసి వేరే వాడికి ఇవ్వాలనుకుంటున్నాడు, వాడి దగ్గర నుంచి తీసుకుని వాడే తిరిగి నీకు ఇస్తాడు. ఎవడైతే నీ దగ్గర తీసేయాలనుకుంటున్నాడు, ఎవరైతే నీకు ఇవ్వకూడదు అనుకుంటున్నాడో వాడే వచ్చి నీకు ఇస్తాడు, వాడే నీకు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఒక్క మాటలు వింటున్న మీరు విశ్వసించగలిగితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఈ సాధ్యమైన మాటలు నువ్వు వింటున్నావు కదా, ఈ మాటలు నువ్వు జాగ్రత్తగా వినాలి. ఎలా వినాలి? ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు, 11వ అధ్యాయంలో మనం చదివాం కదా, నేను నీకు ఆజ్ఞాపించుతున్న, నేను ఇప్పుడు చెబుతున్న ఈ మాటలు నువ్వు జాగ్రత్తగా వింటే కాలాన్ని, సమయాన్ని, బలాన్ని, సమస్తాన్ని కూడా కరెక్ట్
కరెక్ట్గా నువ్వు యూజ్ చేసుకోగలిగితే నీవు చనిపోయే ముందే సమస్తాన్ని నువ్వు స్వతంత్రించుకొని చనిపోతావు, హ్యాపీగా చనిపోతావు. క్రైస్తవులకి ఒకే ఒక ప్రశ్న ఉండాలి. క్రీస్తును అంగీకరించిన క్రైస్తవులమైన మనకి ఒకే ఒక ప్రశ్న ఉండాలి. ఏంటి తెలుసా? ఈ రోజు నేను చనిపోతే దేవుని రాజ్యానికి వెళ్తానా? ఎందుకు ఈ పాటలు, ఆరాధన, బల్లారాధన, కానుకలు, దేవుని వాక్యము, బైబిల్, ప్రార్థన, ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళడానికి? కానీ ఇప్పుడు ఈ రోజులు ఎలా అయిపోయిందంటే, యేసు ప్రభు పరలోక రాజ్యానికి కాదు, ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి, కారు కొనుక్కోవడానికి, లగ్జరీ లైఫ్ కోసం యేసు ప్రభు కావాలి. యేసు ప్రభు అంటేనే అది ఇప్పుడు. కానీ యేసు ప్రభు చెప్పింది అది కాదు. పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి నేను వచ్చాను. పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్ళడానికి మీకోసం ప్రాణం పెట్టాను. మీరు పరలోక రాజ్యానికి రావాలని చెప్పి మీకు వాక్యాలు చెప్తున్నాం. మీరు పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అక్కడ ఎక్కడ చూస్తున్నటువంటి గోల్డ్ నువ్వు కొనలేవు. కొనగలమా? ఇప్పుడంతా ఒక తులం ఎంత? ఇప్పుడు 1,50,000 కొనగలమా? కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఇక్కడ నీతిగా బతికితే గోల్డ్ మీద నడుస్తావు నువ్వు. అసలు మనం కొనుక్కోవడానికే మనకి ఏం లేదు లేదా? దేవుడు అనుగ్రహించిన గాక. కానీ ఇక్కడ మనం గోల్డ్, సిల్వర్, దానికోసం దీనికోసం ఆశపడుతూ ఉంటాం. కానీ అది కాదు మన ఆశ. పరలోక రాజ్యానికి వెళ్ళడమే ఆశ. పరలోక రాజ్యంలో ఉండడమే ఆశ. అక్కడ రాత్రి లేదు, పగలు లేదు, ఎండ లేదు, వాన లేదు, దుఃఖం లేదు, ఏడుపు లేదు, షుగర్ లేదు, బీపీ లేదు, అల్సర్ లేదు, ఏమీ లేదు. ఎక్కడ అన్నీ ఉన్నాయి. అందుకే యేసయ్య అన్నాడు, ఈ భూమి మీద నువ్వు ధనాన్ని కూర్చుకోవద్దు, పరలోక రాజ్యంలో ధనాన్ని కూడా పెట్టుకొని. హల్లెలూయా. ప్రజలు పెట్టారా? నేను నా టయాన్ని, నా సమయాన్ని కరెక్ట్గా నేను ఉపయోగించుకున్నాను. 16 సంవత్సరాలు ఉన్నప్పుడు తమిళనాడుకి వెళ్ళిపోయాను. 16 సంవత్సరంలో నేను ఆంధ్ర విశాఖపట్నం దాటి విజయనగరం నుండి నేను విజయవాడ వస్తే, విజయవాడలో మా అమ్మ నాన్న అద్దెంట్లో ఉండేవారు 2016లో. అయితే 2012లో నన్ను చెన్నైలో ఒక బైబిల్ కాలేజ్, మారనాథ బైబిల్ కాలేజీలో నన్ను జాయిన్ చేశారు. జాయిన్ చేసిన 2012లో నాకు 15 సంవత్సరాలు ఏమో. 2012 నాకు అసలు తమిళ్ రాదు, ఏమీ రాదు. ఇప్పుడు కర్ణాటక వస్తే కన్నడ ఎలా అర్థమవుతుందో లైట్గా, అప్పట్లో తమిళ్ అలాగా లైట్గా అర్థమయ్యేది. ఆకలేస్తే అన్నం కావాలని అడిగేదానికి వచ్చేది కాదు. దాహం వేస్తే నీళ్ళు ఏమనరా అని అడగడానికి వచ్చేది కాదు. 2012లో తమిళియన్స్కి ఆంధ్ర వాళ్ళకి అస్సలు పడేది కాదు. ఆంధ్రాలో తెలుగు మాట్లాడితే, ఆ ఆంధ్ర వాళ్ళమైన మేము తమిళనాడులో చెన్నైలో తెలుగు మాట్లాడితే వాళ్ళకి అర్థం కాక మేమేదో వాళ్ళని తిడుతున్నాం అనుకోలే, మా మీదకి వచ్చేవాళ్ళు. దానికే భయపడి, మేముండేది 10 మంది తెలుగు వాళ్ళు, వాళ్ళు ఉండేది 50 మంది. ఈ 10 మంది 50 మంది సరిపోగలమా? నోరు మూసుకొని ఏది కావాలంటే సైకిల్ చేసేవాళ్ళం. అన్న ఇది మాత్రం వచ్చి మాకు, అన్న అది కావాలి, ఇది కావాలి, ఇలా జస్ట్ చూపిస్తూ ఉంటాం 2012లో. ఆ తర్వాత నాకు చాలా ఇబ్బందులు వచ్చాయి, చాలా కష్టాలు వచ్చాయి. నాకేం తెలియదు అప్పట్లో, చిన్న వయసు, వచ్చిన కొత్త. ఇక్కడ చూస్తే తమిళమే మాట్లాడాలి, బస్సు ఎక్కాలన్నా తమిళం, ఏదైనా అడగాలంటే తమిళం, ఆకలేసినా చెప్పాల్సింది తమిళం. మనకేమో తమిళం వచ్చేది లేదు. ఏం చేయాలి ప్రభా అనుకున్న తర్వాత ప్రార్థన చేశాను. దేవుడు నా మహిమ కొరకు చెప్తున్నా. ఇక్కడ మీరు చాలా మంది యవనస్తులు ఉన్నారు. ఇక్కడ మీరు 20 నుంచి ఉండొచ్చు, 20 సంవత్సరాల వాళ్ళు ఉండొచ్చు, 30 లోపల ఉండొచ్చు, 40 వాళ్ళు ఉండొచ్చు, 45, 55 ఉండొచ్చు. సో మీరు 80 వరకు మీరు యూతే. ఎంతవరకు? నమ్మట్లేదా? మీకు విశ్వాసం నేనేం చేయలేదు. దేవునికి స్తోత్రం. మన 80 సంవత్సరం, మన ఆల్బర్ట్ సార్కి 80 అయినా ఇప్పుడు స్టిల్ యూత్. మా సార్ హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు?
80 ఉన్నా కానీ చక్కగా సార్ నడుస్తారు, వస్తారు, మాతో పాటు అంతా హ్యాపీగా. అసలు ఆయన చూస్తే మాకు ఇంకా అభిషేకం పెరిగింది ఇంకా. హల్లెలూయా. 80 ఇయర్స్ వచ్చినా కానీ మనం యూతే దేవుల్లో. అదే లోకంలో అయితే 55కి క్లోజ్. సో అయితే చూడండి, నా చిన్న వయసులో నేను తమిళనాడు వెళ్ళినప్పుడు తమిళం రాదు, మాట్లాడలేను. మా అమ్మ నాన్నకి ఫోన్ చేశా, నాన్న ఇలా ఉంది నా పరిస్థితి, అమ్మ నాకు చాలా ఇబ్బంది అవుతుంది, ఇక్కడ ఉండలేకపోతున్నాను, నాకేం అర్థం కావట్లేదు వీళ్ళు మాట్లాడేది, నన్ను తీసుకెళ్ళిపోండి అన్న. తీసుకెళ్ళిపోండి అంటే వాళ్ళు నన్ను వెళ్ళలేదు. నువ్వు ఇక్కడికి రావద్దురా బాబు, నువ్వు వస్తే మంచోడు కాదు, నువ్వు మళ్ళీ చెడిపోతావు, తొందరగా చనిపోతావు, నువ్వు అక్కడే ఉండి చెప్పి నన్ను చెన్నైలో వదిలేసి వాళ్ళు ఫోన్ కూడా ఎత్తడం మానేశారు. ఫోన్ ఎత్తడం మానేశారు. ఫీజులు అయినా కట్టలేదు కదా బైబిల్ కాలేజీలో ఫీజులు కూడా మా నాన్నకి ఫోన్ చేస్తే, నీకు ఫీజు లేదు ఏమీ లేదు, నేనే కూలి పనికి పోతున్నాను, నాకు డబ్బులు లేవు, నువ్వే ఏదో వాళ్ళలాగే చేసుకో అంటున్నాడు. నాకేం తమిళం రాదు, నేను ఎవరిని అడిగితే హెల్ప్ అని చెప్పి అనుకున్న సమయంలో మా ప్రిన్సిపల్ వచ్చాడు. మారణాతలు చదువుతూ ఉన్నప్పుడు మా ప్రిన్సిపల్ వచ్చి నిలబెట్టాడు అందరి ముందు. ఇటు తమిళ వాళ్ళు ఉన్నారు, ఇటు తెలుగు వాళ్ళు ఉన్నారు, మధ్యలో నన్ను నిలబెట్టి, బాబు ఏది నీ ఫీజు అన్నాడు. నా జీవితం నాకే తెలుసు, ఫీజా నాకు తినడానికే దిక్కులేదురా బాబు, నీకు ఫీజు ఎక్కడి నుంచి ఇస్తావు అనుకున్నా మనసులో. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటప్పుడు దేవుడి దగ్గర ప్రార్థన చేశా, ఏంటి ప్రభు అందరి మధ్యలో నిలవబెట్టి నా బరువు తీస్తున్నాడు, మా ఇంట్లో వాళ్ళని తీసుకుని వెళ్ళడం లేదు, నాకేమో తెలుగు రావట్లేదు, గందరగోళంగా ఉంది, ఏం చేయాలో తెలియదు. అప్పుడు బెంగళూరు నుంచి ఒక తమ్ముడిని ఒక అంకుల్ తీసుకుని వచ్చాడు. ఆ అంకుల్ తీసుకుని వచ్చినప్పుడు, నీకు తమిళ రావట్లేదు కదా, వీడికి తెలుగు వచ్చు ప్లస్ తమిళ మాట్లాడుతూ వీడిని నీ దగ్గర పెట్టుకో అన్నాడు. సరే ఇదేదో బాగుంది కదా అని చెప్పి ప్రార్థన చేసేంత వాడు వస్తే, డానియల్ వాడి పేరు, చాలా చిన్నవాడు వాడు కూడా, వాడిని నేను పక్కన పెట్టుకుని వాడితో కొంచెం అలా మూవ్ అవుతూ ఉన్న సమయంలో 3 రోజులు ఫ్రెండ్షిప్, 4వ రోజు పాపం కొడితే మంచం కిందకి వెళ్ళిపోయాడు. వాడిని ఎందుకు కొట్టానంటే, నాకు తమిళ రాదురా అని చెప్పాను. వాడు తమిళము మాట్లాడుతూనే ఉన్నాడు, తెలుగులో మాట్లాడరా అంటే అప్పట్లో నాకు చాలా కోపం ఉండేది. ఒక 10 years బ్యాక్ చాలా అంటే చాలా నాగుపాములాగా, చిన్నది టచ్ చేస్తే ఏం చేసింది నాగుపాము, జస్ట్ టచ్ చేస్తే చాలా నాకు ఏం చేసింది. అలాగా నాకు చాలా కోపం ఉండేది. వాడికి చెప్పాను, అరే డానియల్ నువ్వు అలా మాట్లాడొద్దు, తమిళంలో మాట్లాడొద్దు, నాకు ఇరిటేషన్గా ఉంది, తెలుగులో మాట్లాడంటే వాడు మాట్లాడుతూనే ఉన్నాడు. వాడిని కొట్టాను, వాడి కిందకు పోయాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న వచ్చి వాళ్ళ నాన్న నా దగ్గర పెట్టిపోయాడు, నా కొడుకుని బాగా చూసుకోవాలి, నేనేమో వాడిని కొట్టి మంచం కింద పట్టుకుపోయాను. హల్లెలూయా. అటువంటి స్వభావం నాది. ఏం చేయాలి, నాకు తమిళం రాలేదు, వాడు తమిళం మాట్లాడు చెప్తారు. భాష రాకపోతే అది ఇబ్బంది. వాడేం మాట్లాడుతున్నాడు మనకు అర్థం కాదు, వాడేం చెప్తున్నాడు మనకి తెలియదు. హల్లెలూయా. అయితే అటువంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, నాకు ఒకగానొక హెల్ప్ చేస్తానన్న వాడు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నేను నీతో ఇంకా ఫ్రెండ్షిప్ చేయనని. అప్పుడు ఏమైంది, మా ప్రిన్సిపల్ మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చిన తర్వాత ప్రార్థన చేశాను, అవమానం తట్టుకోలేకపోయాను. ప్రభువా, అప్పుడు కొత్త, దేవుడు కొత్త, బైబిల్ కొత్త, బైబిల్ కాలేజీ కొత్త, అంతా కొత్త. మనకంతా లోకల్లో తిరగడమే అలవాటు. విజయవాడలో నేను పుట్టింది అస్సాము, అక్కడి నుంచి తీసుకుని వచ్చేసి విజయనగరంలో మా అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళు ఉంటే అక్కడ పెట్టారు. అక్కడి నుంచి వాళ్ళు వలస వచ్చి విజయవాడలో కూలి పని చేస్తూ నన్ను పెంచారు. నన్ను విజయవాడ నుంచి చెన్నై తీసుకొచ్చారు. చూడండి నా ట్రావెల్ ఎక్కడి నుంచి వస్తుందో. అస్సాంలో పుట్టాను, విజయనగరంలో వచ్చాను, మళ్ళీ అక్కడి నుంచి విజయవాడ మా నాన్న కూలి పని తీసుకుని వచ్చాడు. మా వాళ్ళు విజయవాడలో ఉంచకుండా చెన్నై తీసుకొచ్చారు. ఈ చెన్నై మొన్న మా అమ్మ ఒకటి మాట్లాడిందండి, అరే చెన్నై వెళ్తే బాగుపడతావు, ఒక్క భాష నేర్చుకుంటావు అనుకుంటే నువ్వు చెన్నై వెళ్ళి బాగుపడ్డం కాదు, ఊరంతా తిరుగుతున్నావు, ఈ లోకమంతా తిరుగుతున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నట్టు దేవుని బిడ్డలారా, ఆ టైంలో నా డబ్బులు లేవు, మా నాన్న స్కూల్ ఫీజులు కట్టలేదు. ప్రార్థన చేశాను, ప్రభువా కప్పులు కడుక్కోనైనా, టీ కప్పులు, అప్పట్లో 2012 టీ బాగా ఫేమస్. టైం అయిపోయింది. అయితే ప్రతి బిడ్డల కప్పులు కడుక్కోనైనా ఈ ఫీజు కట్టి నేను బైబిల్ కాలేజీ బుకింగ్ చేసుకుని వెళ్ళిపోతాను ప్రభువా అని ప్రార్థన చేశాను. ప్రభువా నువ్వు నాకు ఈ యొక్క తమిళం మాత్రం నేర్పిస్తావా, నేర్పించు, లేదా నన్ను ఈ ఊరు నుంచే పంపించే, ఈ రెండిట్లో ఏదో ఒకటి నువ్వు చెయ్యు, లేదంటే నాకు ఈ లైఫే వద్దు, నన్ను చంపే ప్రభువా అని మోసే ప్రార్థన చేసినట్టు నేను ప్రార్థన చేశాను. అప్పట్లో పాత నిబంధన ఎక్కువ చదివాను కదా, ఇశ్రాయేలు ప్రజలు టార్చర్ నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభువా, నన్ను నీ దగ్గర తీసుకెళ్ళిపో అని
మోసే అడిగినట్టుగా నేను కూడా ఇక్కడ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను, ఫీజులు లేవు, మా నాన్న పట్టించుకోవడం లేదు, ప్రభు అయితే నువ్వు భాష నేర్పించు, లేకపోతే నా ప్రాణాన్ని నువ్వే తీసుకో, నాకు ఈ ప్రాణమే వద్దని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు, మీరు నమ్మరు, నేను ప్రార్థన చేసి కళ్ళు తెరిచేలోపు దేవుడు అద్భుత కార్యం ఎలా చేశాడంటే అక్కడి నుంచి కిందకి ఒక ఆయన వచ్చాడు, పెరియపాలయం నుండి పాస్టర్ రవి అని. ఆయన వచ్చి, తమ్ముడు నీ గురించి మా వదిన వాళ్ళ కొడుకు చెప్పాడు, నువ్వు బాగా పాటలు పాడతావంట, బాగా డ్రమ్ కొడతావంట, మాకు తెలుగులో పరిచయం వస్తావా అని చెప్పి, చూడండి ఏడ్చుకుంటూ నా ప్రాణమే మీదే విసిగిపోయి నాకు భాష నేర్పించు, లేకపోతే నా ప్రాణాన్ని తీసుకొని ప్రార్థన చేసిన వెంటనే దేవుడు నా ప్రాణాన్ని తీసుకోలేదు, దేవుడు నాకు మంచి ఒక పాస్టర్ని పంపించాడు. ఆయన వచ్చాడు, ఫస్ట్ నా ఫీజు కట్టేశాడు. ఆయన 1 ఇయర్ ఫీజు అంతా కంప్లీట్ చేశాడు. రెండవదిగా ఆయన ప్రార్థన చేసిన తర్వాత దేవుడు 10 రోజుల్లో తమిళము మాట్లాడటము, రాయడము, చదవడము నేర్చుకున్నాం. ఎన్ని రోజులు? 10 రోజులు. 11వ రోజు చూస్తే ఎవరైతే వీడికి తమిళం రాదు, వీడు ఆంధ్ర వాడిని హేళన చేశారో వాళ్ళందరూ 11వ రోజు వస్తున్నాడు ఆంధ్ర నిండోగడు అని చెప్పి ఆ తమిళం వాళ్ళే పొగడ్డం ప్రారంభించారు. హల్లెలూయా. అలా ప్రార్థన చేసిన తర్వాత తమిళము నేర్పించాడు, అలాగే ఫీజు కూడా కట్టాడు. మూడవదిగా తమిళనాడులోనే నాకు పరిచర్య దేవుడు సహాయకరంగా ఇచ్చాడు. అక్కడికి ప్రతి వారం వెళ్ళడం, శుక్రవారం వెళ్ళడం, శనివారం ఉండడం, ఆదివారం ఆరాధన చూసుకొని మళ్ళీ సోమవారం ఉదయాన్నే కాలేజీకి వెళ్ళిపోయేవాడిని. ఆ తర్వాత ఏమైంది, అలాగా 2012 నుంచి 2016 వరకు పాస్టర్ గారితో పాటే ఉన్నాను. తర్వాత నేను ప్రార్థన చేశాను, ప్రభువా నేను ఒక మంచి ట్రాన్స్లేటర్గా మారాలి, నేను తమిళంలో వాక్యం చెప్పాలి ప్రభువా అని నేను ప్రార్థన చేసుకున్నాను. నేను ప్రార్థన చేసుకున్న తర్వాత ప్రభువా నాకు ఏ విధంగా నువ్వు సాయం చేయాలని చెప్పినప్పుడు ఫస్ట్ దేవుడు నాకు ఏం చేశాడంటే ఈ కాంటాక్షన్ ఇండియా ట్రస్ట్ అనేటువంటి ఒక ట్రస్ట్ నుంచి దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. నేను ప్రార్థన ఒక ట్రాన్స్లేటర్గా మారాలని చెప్పి. అప్పుడు నాకు కొంచెమే తమిళము వచ్చు, అప్పుడప్పుడు నేర్చుకుంటాను కదా, అవన్నీ కూడా చేస్తున్న సమయంలో ఒక అవకాశం వచ్చింది. తాంబరంలో మా ఆఫీస్ ఉంది, అయితే అక్కడ వేకెన్సీ అడిగితే లేదన్నారు. తర్వాత మేము ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు ఆ ట్రాన్స్లేషన్స్ కూడా దేవుడు మార్గాలు తెరిచాడు. అలాగా నాకు ఇక్కడ ఈ బెంగళూరులో ఉన్నటువంటి సార్ గారు ఆల్బర్ట్ ఇమాన్యుయల్ గారిని సార్ గారు ఉంటే ఆయన ద్వారాగా నాకు ఒక అవకాశం వచ్చింది. వాళ్ళ ద్వారా ఇండియా ట్రస్ట్ సిఐటి వచ్చి మొత్తం హక్కి పిక్కి అనేటువంటి ఒక ట్రైబ్ పీపుల్స్ దగ్గర మేము పరిచర్య చేస్తూ, ఇలా చిన్నపిల్లలకి యూత్కి దేవుని వాక్యం అందిస్తూ పరిచర్య చేస్తూ, వాళ్ళకి స్టోరీస్ అని, యాక్షన్ సాంగ్స్ అని, ఏదో రకంగా వాళ్ళకి దేవుని గురించి విషయాలు చెప్తూ ఇక్కడ సర్కస్ వాళ్ళ మధ్యలో మేము సేవ చేస్తూ ఉన్నాము. అలాగే హక్కి పిక్కి వాళ్ళ దగ్గర సేవ చేస్తూ ఉన్నాము. అలాగే ఇటువంటి కొన్ని తెగల మధ్యలో ఈ యొక్క కాంటాక్షన్ ద్వారా ఫస్ట్ నేను సేవ చేయడానికి దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. తర్వాత మరి విశ్వవాణిలో కూడా దేవుడు ఒక అవకాశం నాకు కలిగించాడు. అవకాశం ఏంటంటే అది ట్రాన్స్లేషనే. నేను ప్రార్థన చేసిన రీతిగా దేవుడు నా ప్రార్థన అంగీకరించాడు. ఎందుకంటే సమయము నేను పోనివ్వలేదు ఎక్కడా కూడా. అది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నేను సమయాన్ని ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి, ఈరోజు ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, అంత షెడ్యూల్ పెట్టుకునే జీవితం నాది. ఒక్కరోజు కూడా అది వృధాగా పోవడానికి నేను ఇష్టపడను. ఈరోజు ఇక్కడ లేకపోతే రేపు మరొక దగ్గర ఏదో ఒక దగ్గర నేను సేవలో ఉండాలి. ఈరోజు ఇక్కడ సేవ లేదు, నెక్స్ట్ డే వేరే దగ్గరికి వెళ్ళిపోవాలి. అలా నేను నా యొక్క పరిచర్యలో నా యొక్క టైమింగ్ అంతా కూడా సెట్ చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు నాకు కొన్ని మార్గాలు అలా తెరిచాడు. మేము కాంటాక్షన్ ద్వారాగా హక్కిపిక్ వాళ్ళ మధ్యలో, హక్కిపిక్ అంటే ఇప్పుడు మీకు ఆదివాసీ హెయిర్ ఆయిల్ మీరు చూస్తూ ఉంటుంటారు, మీరు ఇంటర్నెట్లో కానీ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కువ చూస్తుంటారు కదా, ఆదివాసీ హక్కిపిక్కి హెయిర్ ఆయిల్ అని చెప్పి. సో ఆ హక్కిపిక్కి అనేటువంటి తెగవారి మధ్యలో మేము పరిచయం చేస్తూ ఉన్నాము. అలాగే సర్కస్ రోపు వేస్తూ ఉంటారు, రోపు వేసి దాన్ని నడుస్తూ ఉంటారు. సో వాళ్ళ మధ్యలో కూడా సేవ చేస్తూ ఉన్నాము. పర్టికులర్గా తుని అనేటువంటి
వనపర్తి ప్రాంతంలో అన్నవరం తుని, విశాఖపట్నం నుంచి కొంచెం ముందుకి రాజమండ్రి తర్వాత అన్నవరం తర్వాత తుని, ఆ తుని గ్రామంలో నేను సేవ చేస్తున్నాను. అక్కడ సర్కస్ వాళ్ళు ఉంటారనమాట. 6 నెలలు సర్కస్ కు వెళ్ళిపోతారు. 6 నెలలు సర్కస్ నుండి వస్తే 6 నెలలు అక్కడ ఆరాధన జరుగుతుంది. అయితే ప్రజెంట్ మాకు అక్కడ స్థలం లేనందువలన రోడ్డు మీద మేము పరిచర్య సాగిస్తూ అక్కడే ఆదివారపు ఆరాధనలు, క్రిస్మస్ వేడుకలు, అలాగే జనవరి ఫస్ట్ అన్ని కూడా ఇలాగా మేము టెంట్ అద్దెకి తెచ్చుకొని కింద ఏదో ఉంటే అది పరుచుకొని మేము ఆరాధన జరిగిస్తూ ఉన్నాము. అలాగా సర్కస్ వాళ్ళ మధ్యలో, హక్కి పిక్కి వాళ్ళ మధ్యలో నేను సేవ చేస్తూ ఉన్నాను. దాని బేస్ నుంచే ఈరోజు బెంగళూరులో ఉండడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే విశ్వవాణిలో కూడా ఇంకా కొంతమంది ట్రైబ్స్ ఉన్నాయి. ఇది ఒకటే అగ్గిపిక్కి సర్కస్ మాత్రమే కాదండి, ఇంకా మనం చదువుకున్న వాక్య భాగంలో కొండలు లోయలు కలిగిన ప్రాంతాలలో కూడా నేను వెళ్ళి సేవ చేస్తున్నాను. కొండలు లోయలు అంటే అటు పార్వతీపురం అని శ్రీకాకుళం, ఒరిస్సా, అలాగే కన్యాకుమారి ఈ వైపు తెన్కాశి, అలాగే కొన్ని దగ్గరలో కొన్ని ట్రైబ్స్ ఉన్నాయన్నమాట. అలాగే కొన్ని ట్రైబ్స్ మీకు చెప్తాను. సవరా అని, జాతాపు అని, కొండదొర అని, చెంచు అని, తర్వాత వాల్మీకి, గదబ, ఇలా చాలా తెగకి సంబంధించిన ప్రజలు ఉన్నారు. మీరు చూస్తుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కదా, ఎక్కడ చనిపోయారు ఆయన? నల్లమల్ల అడవుల్లో, ఫారెస్ట్ లో. అంటే ఆ ఫారెస్ట్ లో ఉండే వాళ్ళందరూ కూడా చెంచు ప్రజలు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన శవాన్ని కనిపెట్టడానికి వెళ్ళిన వాళ్ళలో ఎవరున్నారంటే చెంచు ప్రజలే ఉన్నారు. అటువంటి చెంచు వారి మధ్య కూడా క్రీస్తు సువార్తను ప్రకటించడానికి వెళుతూ వస్తూ ఉంటాను. కాబట్టి దేవుడు నా జీవితంలో ఇంకా అనేకమైన అద్భుతాలు చేశాడు. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలకు ఎన్ని అద్భుతాలు చేశాడో నా జీవితంలో కూడా దేవుడు అంతకంటే ఎక్కువ అద్భుతాలు చేసి నాకు భాషలు నేర్పించాడు. ఈ రోజున ఒక తెలుగుతో పరిమితం అయిపోయినటువంటి నా జీవితాన్ని ఇప్పుడు తెలుగు మాత్రమే కాకుండా తమిళనాడులో తిరుగుతున్నాను, కర్ణాటకలో తిరుగుతున్నాను. కొంచెంగా దేవుడు అంచెలంచెలుగా ఆయన అభివృద్ధి పరుస్తూనే ఉన్నాడు. నా చిన్న వయసే, నాకు ఇప్పుడు 28 ఇయర్స్. నేను 16 ఇయర్స్ లో తీసుకున్న నిర్ణయము, 16 సంవత్సరాలు తీసుకున్న నిర్ణయము ఈ 28 సంవత్సరాలకి ఒక చెట్టులాగా, ఒక మంచి మనిషిగా నన్ను నిలబెట్టింది. దేవుని సేవకుడిగా నన్ను నిలవబెట్టింది. హల్లెలూయా. 16 సంవత్సరాలప్పుడు నాకేమీ తెలియదు. 27 సంవత్సరం వచ్చేసరికి ఒక ప్రసంగికుడు లాగా మీ ముందు నిలవబెట్టాడు. ఒక ట్రాన్స్లేటర్ లాగా దేవుడు మీ ముందు నిలవబెట్టాడు. అనేక మందికి ఆ భాష తెలియని ప్రజల మధ్యలో భాష హెల్ప్ చేయడానికి ఒక సహాయకుడిగా దేవుడు నన్ను నిలవబెట్టాడు. అలాగే కొన్ని తెగల మధ్య పరిచయం చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే నేను సమయమును పోనివ్వట్లేదు కాబట్టి నాకు ఏది కావాలో దేవుడు సమయానుకూలముగా దేవుడిని కనుగరిస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు కూడా మీ జీవితంలో టైం అస్సలు వేస్ట్ చేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయదు, చాలా మంది టైం వేస్ట్, ఇంత టైం ఉంది కదా, ఏదో ఒకలా చేద్దామని చెప్పి కొంతమంది రీల్స్ చూస్తూ ఉంటారు, యూట్యూబ్ చూస్తూ ఉంటారు, సమ్ ఎంగేజ్ చేస్తూ ఉంటారు. టైం మాత్రం వేస్ట్ చేశారో మీ జీవితంలో ఇన్కమ్ పోయినట్టే. టైం వేస్ట్ చేస్తే ఏం పోతుంది? ఇన్కమ్ పోతుంది. ఈరోజు అందరికి ఏం కావాలి? బైబిల్ కావాలా, ఇన్కమ్ కావాలా? ఈరోజు చాలా మందికి బైబిల్ కంటే ఏది ప్రాముఖ్యంగా కనిపిస్తుందంటే ఇన్కమ్ కావాలి. కానీ ఇన్కమ్ కావాలంటే నీకు బైబిలే కావాలి. నువ్వు బైబిల్ చదివితే బైబిల్ నీకు ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో, ఏం చేయాలో సమస్తను నడిపించి నూతన మార్గాలు ఓపెన్ చేస్తుంది. నువ్వు టైం మిస్ చేసుకుని బైబిల్ పక్కన పెట్టేసి నువ్వు ఊరకనే వెళ్తూ ఉన్నావంటే డోర్లన్నీ క్లోజ్ అయిపోతాయి, కానీ డోర్లు ఓపెన్ కావు. మళ్ళీ నువ్వు సేవకుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోవాలా. ఎందుకు? ఆ డోర్లు ఓపెన్ కావాలి. కాబట్టి నీ జీవితంలో సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకునొచ్చు కాలాన్ని నువ్వు బాగా యూజ్ చేసుకోగలిగితే నీ లైఫ్లో నీకు కారు కావాలా, ఇల్లు కావాలా, హెల్త్ కావాలా, ఏది కావాలన్నా సమస్తం దేవుడు నీ చేతిలో పెడతాడు. మన చేతిలో పెట్టింది 2, 1 సమయము, 2 బలము. చెప్పండి, సమయము, బలము. 1 ఆ సమయం మనం పోగొట్టుకుంటే తిరిగి రాదు, బలము పోగొట్టుకుంటే తిరిగి రాదు. సమయం ఉన్నప్పుడే నువ్వన్నీ చేసుకోవాలి, బలం ఉన్నప్పుడే నువ్వన్నీ చేసుకోవాలి. బలం ఏపడిన తర్వాత అయ్యగారు అంత వయసు వచ్చిందంటే మనం ఏం చేయలేము, పరిగెట్టలేము, నడవలేము, చూడలేము, చేయలేము. ఈరోజు చాలా మందికి తక్కువ వయసులోనే కన్ను పార్వే,
కనిపించడం లేదు, తక్కువ వయసులో. కాబట్టి సమయము, బలము రెండు మీరు బాగా ఉపయోగించుకోగలిగితే మీ జీవితంలో ది బెస్ట్గా పైకి వస్తారు. టైం మిస్ చేసుకున్నా, స్ట్రెంగ్త్ మిస్ చేసుకున్నా లైఫ్లో ఏది కూడా మనము సాధించలేము. వెళ్ళిపోయిన టైం మళ్ళీ రాదు. కాబట్టి పెద్దలు పెట్టారా దేవుని వాక్యం చదివించిన రీతిగా కొలసీయులకు రాసిన పత్రిక 4:5 ఆ యొక్క వాక్యాన్ని నేను చదివాను, దాని ప్రకారం నేను జీవిస్తూ ఉన్నాను. కాబట్టి మీరు కూడా మీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చూడాలంటే, మీరు అనుకున్న సాధించాలనుకుంటే, మీరు ఏదనుకుంటున్నా అది జరగాలనుకుంటే దేవునికి సమయం ఇవ్వండి, ప్రార్థనకి సమయం ఇవ్వండి, వాక్యానికి సమయం ఇవ్వండి, తర్వాత నీ పనులకి సమయం ఇవ్వండి. దేవుడిని వెనకబెట్టి ఏది చేయకండి. దేవుడు నీ ముందుగా ఉంటే నిన్ను ఆపేవారు ఎవరు ఉండరు. దేవుడు నీకు ముందుగా నడిస్తే నీకు ఎంత ఆటంకాలు వచ్చినా ఆటంకాలన్నీ కూడా దేవుడు తీసేస్తాడు. ఎందుకంటే నీ ముందు నడుచువాడు యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా. నీ ముందు నడుచువాడు యెహోవా. కాబట్టి మెట్టగా ఉన్న ప్రతి స్థలములను ఆయన సరళము చేస్తాడు. నీకున్న ఆటంకాలన్నీ తీసేస్తాడు, నీకున్న అడ్డంకులన్నీ తీసేస్తాడు, నీకున్న అవరోధాలన్నీ తీర్చి నీకు ఎవరు కీడు చేయాలనుకుంటున్నారో ఆ కీడుని కూడా దేవుడు మేలుగా మార్చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. సమయం అనుగ్రహించిన అన్నగారికి నాకు ప్రత్యేకంగా వందనాలు తెలుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.